ఏపీలో కూటమి నేతలు దేన్ని వదలడం లేదు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దోచుకోవడం, పంచుకోవడం, ఆఖరికి బూడిదను కూడా వదలడం లేదు. దీనికోసం వాళ్లలో వాళ్లే కొమ్ములాటలకు దిగారంటే ఎంతకు దిగజారిపోయారో అర్థం చేసుకోవచ్చు. వైఎస్ఆర్ జిల్లాలో జరిగిన ఈ బూడిద ఫైట్ ఏంటో మీరు చూడండి. ఇది రౌడుల్లా కొట్టుకుంటోంది ఎవరు, ఎందుకు అనుకుంటున్నారా? వీళ్ళంతా జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు. ఆర్టీపీపీ ఫ్లయాష్ కోసం వారిలో వారే పెద్ద పెద్ద కర్రలతో కొట్లాటకు దిగారు. ఒకరిపై మరొకరు దాడులు చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. దీంతో వీళ్ల ఫ్లయాష్ దందా మరోసారి వీధిన పడింది. ఉచితంగా వచ్చే ఫ్లయాష్ ను అమ్ముకునేందుకు ఆదినారాయణ రెడ్డి వర్గీయుల మధ్య రగడ చోటు చేసుకుంది. కర్రలతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. రామ్మోహన్ రెడ్డి అనే స్థానిక నాయకుడికి ఫ్లయాష్ అందకుండా మరో వర్గం అడ్డుకుంది. దీంతో రామ్మోహన్ రెడ్డి, సంజీవరెడ్డి వర్గీయుల మధ్య తీవ్రమైన వివాదం జరిగింది. ఈ క్రమంలో ఇరు వర్గాల మద్దతుదారులు దాడులు చేసుకున్నారు. కర్రలతో తెగబడటంతో పలువురు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు రెండు వర్గాలకు సర్ది చెప్పి పంపేశారు. అంతేకాదు చిన్న విషయమేనంటూ కేసు లేకుండా చేశారు. ఇలా ఉండగా గతంలో జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులను ఫ్లయాష్ వద్దకు రానివ్వకుండా ఆదినారాయణ రెడ్డి వర్గం అడ్డుకుంది. అప్పట్లో రెండు జిల్లాల నేతల మధ్య పెద్ద ఎత్తున రగడ జరిగింది. ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు వెళ్ళింది. అనంతరం పలు రాజకీయ పరిణామాల మధ్య జేసీ సైలెంట్ అయ్యారు. కానీ తాజాగా ఆదినారాయణ రెడ్డి వర్గం మాత్రం ఫ్లయాష్ విషయంలో మరోసారి దాడులకు దిగడం హాట్ టాపిక్ గా మారింది. కూటమి నేతలు బూడిదను కూడా వదలడం లేదంటూ జనం దుమ్మెత్తిపోస్తున్నారు.